తెలంగాణ రైతులందరికీ నమస్కారం. రైతు భరోసా డబ్బులకు సంబంధించి యాసంగి వానాకాల సీజన్ సంబంధించి కానివ్వచ్చు, పెండింగ్ బకాయిలు కానివ్వచ్చు, ఇప్పుడు వచ్చే యాసంగి సీజన్ 2026 పంట పెట్టుబడి సాయం కింద ఈ యొక్క ఇచ్చే ఎకరాకు 6,000 రూపాయలు అనేవి ఖాతాలో అప్పుడే పడుతున్నాయి అన్నమాట. మనకి ఈ యొక్క చూసుకున్నట్టయితే మరిన్ని వివరాలకి వెళ్ళినట్టయితే ఈ యొక్క నేటి సమావేశాలకు సంబంధించి కానివ్వచ్చు, ఏనా కేబినెట్ అయితే భేటీ ఉంది. స్థానిక ఎన్నికలపై నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది. తెలంగాణలో స్థానిక ఎన్నికలు అంశం ఎటు తేలడం లేదు. ఇటీవలే హైకోర్టులో కూడా విచారణ వాయిదా పడింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పటికే పెండింగ్ బకాయిలు కానివ్వచ్చు, పెండింగ్ పథకాలకు సంబంధించి కానివ్వచ్చు, పెండింగ్ రైతు భరోసా నిధులకు సంబంధించి కూడా ఇప్పుడు వచ్చే కేబినెట్ లో మాట్లాడినట్లయితే తెలుస్తుంది అనమాట ముఖ్యమంత్రి వర్యులు. సో రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా ఇప్పుడు వచ్చే సంక్రాంతి యాసంగి సీజన్ సంబంధించి కూడా ఈ యొక్క నిధులకు సర్దుబాటు చేయడంపై అయితే మనకు రేపే మాట్లాడినట్లయితే తెలుస్తుంది అనమాట. రైతులకు షేర్ చేయాల్సిన వీడియో అన్నమాట. ఇప్పటి వరకు రైతు భరోసా అందుకునే వారందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ప్రభుత్వం అనేది కేవలం ఈ యొక్క చూసుకున్నట్టయితే 1 ఎకరం నుండి 2 ఎకరాలు జమ చేయడానికి 2 నెలలు 3 నెలలు టైం పట్టింది అన్నమాట. ఆ రోజు నుంచి వెళ్ళి ప్రారంభించినప్పుడు చూసుకున్నట్టయితే ఈ యాసంగి సీజన్ సంబంధించి ఒకసారి చూసినట్టయితే ఈ 4 ఎకరాల వరకే వేసినట్టయితే తెలుస్తున్నమాట. వీళ్ళు చెప్పిన ఎంతో తెలుసా, కట పెట్టిందేమో 10 ఎకరాలు అన్నమాట, వేసిందేమో 2-3 ఎకరాలు అన్నమాట. ఈ 4 ఎకరాల వరకు అన్నమాట. ఎంతవరకు న్యాయం? ఇప్పటివరకు చూసుకున్నట్టయితే రైతుల మనకైతే చాలా వరకు అయితే రైతు వాళ్ళందరికీ కూడా ఆందోళన చెందడం అయితే జరుగుతుంది అనమాట. చాలా మంది అయితే పెట్టుబడి సాయం సంబంధించి అయితే అప్పులు చేసి అయితే చూసుకున్నట్టయితే రైతు వాళ్ళందరూ కూడా పెట్టుబడి అనేది మందులకు కానివ్వచ్చు, అత్యవసర ధరలు కానివ్వచ్చు చాలా వరకు అయితే పెరిగాయి. సో ప్రభుత్వం అనేది పెట్టుబడి సాయం అనేది అయితే అందుకోవాలన్నమాట. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు వచ్చే కేబినెట్ లో దుమ్ము దులుపనుందన్నమాట. హైకోర్టులో కూడా అక్కడ విచారణ ఉంది. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా నిలిపివేశారు అన్నమాట. సో ఇది ఒక చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే ఇది ఒక మంచి శుభవార్త అన్నమాట. ప్రజలందరికీ కూడా ఏవైతే అమలు కానున్న పథకాలు ఏవైతే ఉన్నాయో పెండింగ్ రైతు భరోసా డబ్బులకు సంబంధించి కానివ్వచ్చు రేపే తెరలోకి అయితే రానుందన్నమాట. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అతి త్వరలోనే రైతుల అకౌంట్లకు అయితే పీఎం కిసాన్ యోజన డబ్బులు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. ఈ సంవత్సరం పీఎం కిసాన్ యోజన కింద ఇప్పటికే 2 విడతలుగా చేసి 2,000 రూపాయల చొప్పున డబ్బులు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు చూసుకున్నట్టయితే 10 కోట్ల మంది రైతుల ఖాతాలోకి అయితే పీఎం కిసాన్ యోజన డబ్బులను అయితే అందుకుంటున్నారు. ప్రస్తుతం పీఎం కిసాన్ యోజన కింద 21వ విడత రూపంలో ఈ సంవత్సరం చివరి విడత డబ్బులు 2,000 రూపాయలు అనేవి నవంబర్ నెలలో ఉండబోతున్నట్లే సమాచారం అయితే రావడం జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క విషయం వచ్చేసి కూడా రైతులకు షేర్ చేయాల్సిన వీడియో అన్నమాట. రైతు భరోసా డబ్బులకు సంబంధించి కానివ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం అనేది పంట పెట్టుబడి సాయం కింద ఇచ్చే ఏవైతే డబ్బులు ఉన్నాయో ఈ యొక్క రైతు అనేది కూడా ప్రతి ఒక్కరైతే అందుకోవాలన్నమాట. అందుకోసం ఈ కేవైసీ ప్రక్రియ అనేది కూడా మీరు పూర్తి చేసుకున్నారు లేదా ప్రతి ఒక్కరైతే కంప్లీట్ అయితే చేసుకోండి. ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వారందరూ కూడా, ఎందుకంటే 2,000 రూపాయలు అనేవి కేంద్ర ప్రభుత్వం ఇది ఎలాంటి లోన్ రూపంలో కానివ్వచ్చు, సబ్సిడీ రూపంలో వచ్చేసి కూడా చెల్లింపు అన్నమాట. కేవలం రైతుకు అండగా నిలవడానికి 2,000